హాయ్ హలో బాగున్నారా? ఈరోజు మేము ఇన్స్టెంట్ దోశ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంట్లో గోధుమ రవ్వ ఎక్కువ ఉంది. గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చని నేనేం చేస్తున్నానంటే గోధుమ రవ్వను తీసుకొని ఒక 2 చిన్న గ్లాసెస్ రవ్వ ముందు కడిగి పెట్టాను అన్నమాట. దోశలు వేసుకొని తిందాము. ఈ మధ్య చాలా రోజుల నుంచి ఒక 3 months నుంచి దోశ పిండి ఇడ్లీ పిండి చేయట్లేదు నేను. సరే ఇట్లా దోశలు వేసుకొని తిందాం అనేసి అనిపించింది. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని 2 సార్లు కడిగేస్తున్నాను. మంచిగా కడిగేసి ఆ తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు శనగపిండి వేస్తున్నాను. 2 గ్లాసులు గోధుమ రవ్వ, 1/2 కప్పు శనగపిండి. అంటే నేను ఇప్పుడు బియ్యపిండి వాడట్లేదన్నమాట. బియ్యపిండి వేయకుండా వేస్తున్నాను. మనకు తెలియకుండా ఒక మట్టిలాగా ఇసుకలాగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలా మంచిగా వాష్ చేసేస్తే బాగుంటుందన్నమాట. గోధుమ రవ్వ హాఫ్ పలుకులు ఉండేవి వస్తాయి, ఇట్లా సన్నగా ఉండేది వస్తుంది. వాటిల్లో కూడా రకాలు ఉన్నాయి కదా. ఇది కొంచెం సన్నగా ఉంది, బెన్సీ రవ్వ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, శనగపిండి 1/2 కప్పు దాకా వేస్తున్నాను. అంటే అది 1/2 కప్పే అవుతుంది, 1/2 గ్లాసే అవుతుంది అన్నమాట. 2 గ్లాసులు రవ్వకి ఒక 1/2 శనగపిండి వేశాను. ఇప్పుడు మంచిగా దీంట్లో ఒక 1 కప్పు కానీ 1/2 కప్పు కానీ పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇన్స్టెంట్ దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి అన్నమాట. నేను పెరుగు లేదు ఇంట్లో, మజ్జిగ చేసేసాను. మజ్జిగ వేస్తున్నాను, చిక్కటి మజ్జిగ ఉంది, మజ్జిగ వేస్తున్నాను. దీంట్లో ఉప్పు వేస్తున్నాను. జీలకర్ర వేసుకోవచ్చు, నేను తర్వాత వేస్తాను జీలకర్ర. ఇప్పుడు వేసానంటే మిక్సీ పట్టేస్తే జీలకర్ర మెదిగిపోతుంది కదా, అందుకని పైన కనిపిస్తుంటే బాగుంటుంది. చిక్కటి మజ్జిగ, ఆ గ్లాసుతోనే మజ్జిగ వేశాను. ఆ తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకొని నేను మిక్సీ వేసేసాను అన్నమాట. అంటే గోధుమ పిండితోటి వేసుకోవచ్చు కదా అనొచ్చు. గోధుమ పిండి దోశలు గోధుమ పిండి స్మెల్ వచ్చినట్టు ఉంటుంది బాగా. ఇదంత అనిపించలేదు, చాలా క్రిస్పీగా బాగుంది. పైగా నా దగ్గర గోధుమ రవ్వ ఎక్కువ ఉంది. ఈ మధ్య ఉప్మా చేయలేదన్నమాట, గోధుమ రవ్వతోటి ఉప్మా చేయలేదు, అందువల్ల అలా ఉండిపోయింది. 2 kgs దాకా ఉండిపోయింది. అట్లా ఏం చేస్తున్నానంటే నేను ఈరోజు ఒక 4 days నుంచి రోజు ఇలాగే దోశలు వేస్తూ ఉన్నాను. 1 కప్పు పెరుగు, 2 గ్లాసులు గోధుమ రవ్వ, 1/2 గ్లాస్ బియ్యపిండి, లేకపోతే ఒకసారి శనగపిండి, ఇట్లా వేసి చాలా టేస్టీగా ఉన్నాయి. అందుకని ఇప్పుడైతే నేను మీకు చూపించేస్తున్నాను అనమాట. ఇప్పుడు బాగా మిక్సీ వేసేసాక దాంట్లో ఉప్పు వేసాను, కారం వేసాను, జీలకర్ర వేసాను. అది మన ఇష్టం అన్నమాట, మన కమ్మదనాన్ని బట్టి. ఇంకా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు, మన టేస్ట్కి తగ్గట్టు, మన ఓపిక తగ్గట్టు. ఓపిక ఉంటే మనం అన్నీ ఆనియన్స్ను, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటే కలర్ఫుల్గా తినొచ్చు. చట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు అవేమీ చేయట్లేదు. ఇలాంటి దోశలు వేసుకొని మనం ఎందుకు వేసుకుంటామంటే ఓపిక లేనప్పుడే ట్రై చేస్తాం కాబట్టి. అవన్నీ ఇంకా చేస్తే మళ్ళీ హెవీ వర్క్ అయిపోతుంది కదా, అందుకనేసి నేను సింపుల్గా ఇంట్లో ఉండే పచ్చడితోటి తినేస్తున్నాను అనమాట. నిన్న క్యాబేజీ పచ్చడి చేశాను కదా, దాంతో. ఇప్పుడు చూసారా, పల్చగా మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చు. ఫస్ట్ హై ఫ్లేమ్లో తగ్గించేసి వేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలి. దోశ తీసేసుకున్నాక మళ్ళీ తగ్గించి వేసుకోవాలన్నమాట. బాగా దోశ పెనం వేడెక్కిన తర్వాత మనం తగ్గించేయాలి, అప్పుడు దోశ వేసుకోవాలి. అప్పుడు బాగా నీట్గా ఇలా చూసారా, మనం ఎంతసేపు అలా రుద్ది పెద్ద దోశలాగా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం రిటర్న్ తిప్పిన తర్వాత తగ్గించేసి మళ్ళీ నార్మల్గా వేసుకోవాలి దోశ. అలా చేస్తే మంచిగా క్రిస్పీగా బాగా వస్తాయన్నమాట. ఈరోజు మేము లంచ్లోకి ఈ దోశలు తీసుకున్నాము. యాక్చువల్గా లంచ్లో ఈ దోశలతోటి క్యాబేజీ పచ్చడితోటి తింటున్నాను అనమాట. డైలీ అన్నమే తినాలి అని రూల్ లేదు కదా. చపాతీ అయినా తినచ్చు, పూరి అయినా తినచ్చు, ఉప్మా పెసరట్టు అయినా తినచ్చు, ఏదైనా సరే అన్నమాట. నాకు ఓపుకున్నప్పుడు ఇట్లాంటి మంచిగా రెసిపీస్ చేస్తాను, లేనప్పుడు ఇట్లాంటి సింపుల్గా చేసుకుంటాను అన్నమాట. చూసారా, మంచిగా వేసేసుకొని ఇలా
లంచ్లో తింటున్నాం కాబట్టి ఇది చిన్న సైజు పెనం కాబట్టి 3 దోశలు ఒక్కొక్కరు తినేయచ్చు అన్నమాట. చాలా టేస్టీగా కమ్మగా ఉన్నాయి. పైగా క్యాబేజీ పచ్చడి నంచుకొని తిన్నాము, అందుకని చాలా బాగున్నాయి అన్నమాట. మనం ఎక్కువ వర్క్ చేసి అలసిపోయినప్పుడు, బయట నుంచి వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఇట్లాంటి సింపుల్గా చేసుకొని తిన్నామనుకోండి చాలా హాయిగా ఉంటుంది, మనకు పని తక్కువ కూడా అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే దోశలు అనేది చాలా ఇంట్రెస్ట్గా తింటారు. నేను 3 months నుంచి జనవరిలో వేసుంటాను అంతేను, జనవరి పండుగలప్పుడు. ఆ తర్వాత వేయలేదన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. దీంట్లో మనం క్యాబేజీ పచ్చడి సర్వ్ చేసుకొని టేస్టీగా ఇంట్రెస్ట్గా తినేస్తున్నాం అనమాట. మా లంచ్ ఇది ఈరోజు. ఇలా మీకు కూడా కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. ఎంతో టేస్టీగా ఈజీగా చేసిన రెసిపీస్ అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. క్యాబేజీ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి.